హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆస్ట్రేలియా గురించి తెలుసుకుందాం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకి భారతీయుల్ని ఎక్కువ ఆదరించే కంట్రీ ఇది ఒకటి అనమాట. అమెరికా తర్వాత, కెనడా తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో భారతీయులు ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ దేశంలో 482 వీసా అనేది ఒకటి చాలా పాపులర్ వీసా అనమాట. మనం దాని గురించి తెలుసుకుందాం. స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళకు కూడా ఇది మంచి యూజ్ఫుల్ వీసా అనమాట. ఇది కాకుండా మన వాళ్ళు ఉంటారు కదా ఊర్లలో, మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ లేకపోతే చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారుగా ఫోన్లలో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు, ఇక ఎందుకురా నువ్వు వస్తే ఇక్కడ నేను చూసుకుంటా, నువ్వు జస్ట్ ల్యాండ్ అవ్వు ఆస్ట్రేలియాలో, నేను చూసుకుంటా కదా అంటారు కదా. ఆస్ట్రేలియానే కదా, ఇంకెక్కడైనా సరే అలాంటి వాళ్ళకి మీరు చెప్పండి ఇప్పుడు. సో విజిట్ వీసా మీద వెళ్ళినా కూడా ఆస్ట్రేలియా మీకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేయగలరా అని కనుక్కొని వెళ్ళి 482 కింద కన్వర్ట్ అవ్వచ్చు. అవకాశాన్ని వాడుకోండి. మనం వీడియోలో ముందుకెళ్దాం. ఈ వీడియోలో నేను మీకు ఏ సైట్స్లలో ఈ 482 వీసా జాబ్స్ దొరుకుతాయి, తర్వాత అఫీషియల్ సైట్స్ ఏంటి, ఆ తర్వాత అసలు అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది వివరిస్తాను. తర్వాత అక్కడ ఆస్ట్రేలియా ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్ హోమ్ అఫైర్స్ ఒకటి ఉంది. వాళ్ళు బయట నుంచి వచ్చే ఎంప్లాయీస్ని ఎలా ఆదరిస్తారు, జాబ్ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎలా మీరు అప్లై చేయాలి, వాళ్ళ వెబ్సైట్స్, వాళ్ళ అఫీషియల్ లింక్స్ మీకు ఇస్తాను. తర్వాత CV ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. తర్వాత అసలు వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటనేది కూడా మనం క్లియర్గా వివరించుకుందాం ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అనమాట వరల్డ్లో. మనకి ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా ఆస్ట్రేలియా అనేది చాలా ఉత్తమమైన కంట్రీ. ఫ్రెండ్లీ పీపుల్ ఉంటారు, స్ట్రాంగ్ ఎకానమీ ఉంది. సో వాళ్ళ దగ్గర వర్క్ లైఫ్, ఫ్యామిలీ బ్యాలెన్స్ ఇవన్నీ చాలా బాగా చూసుకుంటారు. వెదర్ వచ్చేసి ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది. శాలరీస్ బాగా హైగా ఉంటాయి. అండ్ జాబ్స్ కూడా బాగా మంచి జాబ్స్ అవైలబుల్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ హెల్త్ కేర్, IT, కన్స్ట్రక్షను, ఫార్మింగు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇండియన్స్కి మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక్కడ. ప్రతి మంచి సిటీలో కూడా మీకు ఇండియన్ ఫుడ్ అది దొరుకుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సో ఇండియన్స్కి కల్చర్తో పాటు వాళ్ళకి PR వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి. ఆస్ట్రేలియా అనేది ట్రూలీ అఫీషియల్ వే ఉంది, ఎందుకంటే అక్కడ కంట్రీ పెద్దది. వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి. భారతీయులు ఈ అవకాశాన్ని ఎక్కువ వాడుకుంటున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు 482 వీసా ఒకటి ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అన్నమాట. ఇది స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఇది అందుబాటులో ఉంటుంది. మీరు సీక్ ఆస్ట్రేలియా లేదా ఇండీడ్ ఆస్ట్రేలియాలో ఈ 482 వీసాస్ కోసం, స్పాన్సర్షిప్ కోసం మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి చాలా వరకు జాబ్లు. స్కిల్డ్ వర్కర్స్ శాలరీస్ ఎలా ఉంటాయనేది చూసుకుందాం. నర్సెస్ లేదా హోమ్ కేర్ లేదా కేర్ టేకర్స్కి సంవత్సరానికి 70 నుంచి 95,000 వరకు శాలరీ ఉంటుంది, డాలర్స్, ఆస్ట్రేలియన్ డాలర్స్లో. అలాగే ఎలక్ట్రీషియన్స్కి 90,000 వరకు ఉంటుంది సంవత్సరానికి. తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి 90,000 వరకు ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి 1,20,000 వరకు ఉంటుంది. ప్లంబర్స్కి 90,000 వరకు ఉంటుంది. ఇంకా కార్పెంటర్స్ ఇలాంటి వాళ్ళకి 85,000 వరకు ఉంటుంది. ఇప్పుడు సెమీ స్కిల్డ్ గురించి తెలుసుకుందాం. వేర్ హౌస్, ఫార్మింగ్, ఫ్రూట్ పికింగ్, కిచెన్ హెల్పర్స్, క్లీనర్స్, హౌస్ కీపింగ్, డెలివరీ డ్రైవర్స్, మీట్ ప్రాసెసర్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి సంవత్సరానికి 45 నుంచి 75,000 డాలర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి అఫీషియల్ బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మనం అప్లై చేసుకోవడానికి, అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. అంటే ఈ పోర్టల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. కొన్ని ప్రైవేట్ పోర్టల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇద్దాము. 7 పోర్టల్స్ ఉన్నాయి. ఈ పోర్టల్స్ వల్ల ఏంటో ఉపయోగం అంటే, మనకి ఎంప్లాయర్కి మధ్యలో ఉండి మన CVని మనం సెర్చ్ చేసుకొని, ఆ పోర్టల్లో సెర్చ్ చేసుకొని మనం అప్లై చేస్తే ఎంప్లాయర్స్ చూసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పిక్ చేసుకొని డెఫినెట్గా ఇంటర్వ్యూ చేస్తారు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత మీరు వాళ్ళకి సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ కలుపుకొని మీరు ఎంబసీ ద్వారా, BFS ద్వారా వీసా పొందాల్సి ఉంటుంది. ఒకటి జాబ్ సెర్చ్ పోర్టల్ ఒకటి ఉంటుంది, అది గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది, జాబ్ సెర్చ్ దాని పేరు. నెంబర్ 2 వచ్చేసి సీక్ ఆస్ట్రేలియా, నెంబర్ 3 ఇండీడ్ ఆస్ట్రేలియా, నెంబర్ 4 వచ్చేసి లింక్డ్ఇన్ జాబ్స్, నెంబర్ 5 వచ్చేసి జోరా,
నెంబర్ 6 వచ్చేసి 482jobs.com. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రాడ్ పీపుల్ కోసం. తర్వాత నెంబర్ 7 వచ్చేసి వీసా జాబ్స్ ఆస్ట్రేలియా. సో ఈ పోర్టల్స్లో మీరు సెర్చ్ చేసుకుంటే మీకు తగిన ప్రొఫైల్కి మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది. మనము ఇలాంటి వీడియోసే చేస్తుంటాము. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతూ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి నేను ఉపయోగపడతాను, మీ కుటుంబంలో ఎవరికో వాళ్ళకి ఉపయోగపడతాను అనుకుంటే డెఫినెట్గా నాలాంటి వాళ్ళని మీరు ఆదరించాలి. ఎందుకంటే మీకు యూట్యూబ్ గురించి మీకు తెలియదు కాదు. యూట్యూబ్ అల్గారిథం మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసిన దాన్ని బట్టి అది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి అప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో దయచేసి మీరందరూ మమ్మల్ని ఆదరించండి. వీడియోలో నెక్స్ట్ ముందుకెళ్దాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను మీకు అప్డేట్ అవుతూ ఉంటాను. మ్యాక్సిమం 99.9% అన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను, మీరు చూస్తూ ఉంటారు. తర్వాత ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంప్లాయ్మెంట్ స్పాన్సర్షిప్ ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు ఏంటంటే అక్కడ శాలరీస్ ఎలా ఉండాలి, అక్కడ రూల్స్ ఎలా ఉండాలి, అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళని లేదా లోకల్ వాళ్ళని ఎన్ని గంటలు పని చేయించాలి, వారి వర్క్ సేఫ్టీ ఏంటి, వాళ్ళకి కావాల్సిన రక్షణ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉండటం కోసం ఈ బోర్డు పరిరక్షణ చేస్తూ ఉంటుంది. ఆ బోర్డుకు సంబంధించిన లింక్స్ కూడా నేను ఇచ్చున్నాను. మీరు ఆ బోర్డుని అవసరమైతే ఆ బోర్డులో కూడా మీరు రిజిస్టర్ అయ్యి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అవన్నీను. ఇప్పుడు CV తెలుసుకుందాం. CV ఏంటంటే మీరు మ్యాక్సిమం 2 పేజెస్లో ఉంటే సరిపోతుంది. CV మీరు ఎక్కువ మీ స్కిల్స్ని బుల్లెట్ పాయింట్స్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మీ CVలో డిస్క్రిప్షన్లో మీరు చాలా వరకు వీసా స్పాన్సర్షిప్ లేదా 482 వీసాకి నేను అర్హుడిని, నేను దీనికి సంబంధించి జాబ్ అప్లై చేస్తున్నానని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి CV. అలాగా మీరు ఆస్ట్రేలియా ఫార్మాట్లో CV కవర్ లెటర్ తయారు చేసుకొని ATS స్కాన్ అయ్యేటట్టు చూసుకొని మీరు అప్లై చేయండి. మొత్తం డీటెయిల్స్ అన్నీను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియో చూసిన తర్వాత దయచేసి చాలామంది కామెంట్లు పెడుతుంటారు, అన్న లింక్ ఎక్కడ అది ఇదని. సో మీరు వీడియో చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోతే మరలా వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు ప్రతి లింకులో కూడా రిజిస్టర్ అవ్వచ్చు, మీ ఇష్టం అది. లేదా 1-2 లింకుల్లో రిజిస్టర్ అయినా మీ ఇష్టం అది. మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీరు రిజిస్టర్ అవ్వచ్చు. వీడియో లింక్లో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో ఫస్ట్ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నేషనాలిటీ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ మీరు ఉన్నట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత సెకండ్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీ గురించి అడుగుతుంది, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది. కొన్ని లింక్డ్ఇన్వి, కొన్ని ఫేస్బుక్ ఐడీలు కూడా అడుగుతాయి. అది అయిన తర్వాత మీరు కింద లాస్ట్లో అప్లోడ్ యువర్ CV, అప్లోడ్ యువర్ కవర్ లెటర్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. వాళ్ళు ఈ సీక్ లాంటి వాళ్ళు అయితే మీకు డైలీ అక్కడ జాబ్స్ కూడా మీకు పంపిస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా మీరు డిస్క్రిప్షన్ను ఉపయోగించుకోవాలి. దయచేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఫ్రీ ఎంప్లాయ్మెంట్ లేదా ఎవరన్నా జెన్యున్గా పెయిడ్ ఎంప్లాయర్స్ ఎవరన్నా ఉంటే కూడా మ్యాన్ పవర్ ఏజెన్సీస్ని అది కూడా మనం ప్రమోట్ చేస్తుంటాము. అంటే జెన్యూనిటీ ఉన్న వాళ్ళని మాత్రమే. సో ఆ జాబులే మనం పోస్ట్ చేస్తుంటాము. ఎవరికన్నా ఆర్థిక సహాయం కావాలంటే కూడా గ్రూప్లో కొంతమంది వాళ్ళకు నచ్చిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు, ఎవరన్నా పేదవాళ్ళు వాళ్ళకు ఉంటేను. సో ఇలాంటిది అవకాశం ఉంది మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.